హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వషిత కిచెన్. ఈరోజు మనం వషిత కిచెన్లో ఏ రెసిపీ చేయబోతున్నామంటే చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాం అనమాట. ఈ చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఈ చికెన్ కర్రీ వచ్చి చపాతీ, దోశ, ఇడ్లీ, వైట్ రైస్ ఇలాంటి అన్నిట్లకి కూడా ఈ చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ చికెన్ కర్రీని చాలా ఈజీగా ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ముందుగానే చికెన్ని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 పచ్చిమిర్చిని వేసుకోండి. మీడియం సైజ్ 4 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే టమాటాలను అయితే వేసుకుందాము. నేను ఇక్కడ 4 టమాటాలను అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ టమాటాలని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీ రుచికి తగినట్టుగా కల్లుప్పుని వేసుకోండి. మనం ముందుగానే చికెన్లో కూడా సాల్ట్ వేసుకొని ఉన్నాము. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడిని వేసుకొని సాఫ్ట్గా ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మనం ముందుగానే చికెన్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అందుకని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసేసి చికెన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము. మనం ముందుగానే చికెన్లో కారం వేస్తున్నాం కాబట్టి దాన్ని యాడ్ చేసుకుంటూ మీ రుచికి తగినట్టుగా కారం అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 గ్లాసెస్ వాటర్ని వేసుకోండి. వాటర్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి విసిల్ పెట్టేసుకోండి. 2 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా విసిల్ వచ్చిన తర్వాత మూత తీసేసి చూసారంటే లైట్గా ఆయిల్ బయటకు వచ్చి ఉంటుంది అండ్ చికెన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో మసాలాలు అయితే వేసేసుకున్నాము. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. కొంచెం అంత కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. ఈ విధంగా మూత తీసి చూసారంటే చికెన్ మీద చూసారా ఆయిల్ అనేది ఏ విధంగా సపరేట్ అయ్యిందో. ఈ విధంగా ఆయిల్ అనేది బయటకు వచ్చిందంటే చికెన్ అనేది మనకి బాగా ఉడికిపోయినట్టే. కొంచెం అంత కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీని ఏ విధంగా చేయాలా అని చెప్పి. ఈ చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను ముందుగానే చెప్పినట్టుగా ఈ చికెన్ కర్రీని వైట్ రైస్, దోశ, ఇడ్లీ ఇలాంటి అన్నిట్లోకి కూడా చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని చెప్పి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని మరిన్ని వీడియోస్ కోసం మన వషిత కుకింగ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.